మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో సిపిఎం ఆధ్వర్యంలో ప్రధానమంత్రి మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. సింగరేణి బొగ్గు గనుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయడానికి కుట్రలు చేస్తోందని ఆరోపించారు. దేశ సంపదను కార్పొరేట్ సంస్థలు కట్టబెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతుందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం అడ్డగోలు నిర్ణయాలు తీసుకుంటోందని, శ్రావణపల్లి బొగ్గు బ్లాకును సింగరేణి కేటాయించకపోవడం శోచనీయమన్నారు. గతంలో కూడా కేంద్ర ప్రభుత్వం 4 బొగ్గు బ్లాకులను ప్రైవేటీకరణ చేసేందుకు కుట్ర చేసిందన్నారు. ఎప్పటికైనా కేంద్ర ప్రభుత్వం బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో సిపిఎం ఆధ్వర్యంలో ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ప్రభుత్వం సింగరేణికి బొగ్గు బావులు కేటాయించాలని చెప్పి పిలుపునిస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిన్న ఈరోజు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అలాగే కోల్ బెల్ట్ ప్రాంతంలోని ప్రతి మున్సిపాలిటీలో, ప్రతి మండల కేంద్రంలో కూడా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు మేము చేస్తూ ఉన్నాము. మనందరికీ కూడా తెలుసు, ఈ నెల 21వ తేదీన కేంద్ర ప్రభుత్వము దేశవ్యాప్తంగా 61 బొగ్గు బావులను వేలం వేస్తూ ప్రక్రియను స్టార్ట్ చేసింది. మన తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ బొగ్గు బావుల ప్రైవేటీకరణ జరగడం చాలా శోచనీయమని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. ముఖ్యంగా సింగరేణి ప్రాంతంలో, మంచిర్యాల జిల్లాలో, గోదావరి పరివాహక ప్రాంతంలో శ్రావణపల్లి బ్లాకును మరి సింగరేణికి కేటాయించకుండా వేలంలో ఈ కేంద్ర ప్రభుత్వం పెడతా ఉంది. వేలంలో పెట్టేసి ప్రైవేటు వాళ్ళకి ఇవ్వాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీనికి మేము నిరసనగా ఈరోజు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. తక్షణమే కేంద్ర ప్రభుత్వం సింగరేణికి శ్రావణపల్లి బొగ్గు బ్లాక్ని కేటాయించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా గతంలో బొగ్గు బావులు వేలం వేసినప్పుడు 4 బొగ్గు బావులు ప్రైవేటు వాళ్ళకి ఇచ్చారు. కోయగూడెం కానీ, సత్తుపల్లి కానీ, ఇక అనేక బొగ్గు బావులు ప్రైవేటు వాళ్ళకి ఇచ్చారు. ఆ రకంగా సింగరేణికి చాలా నష్టం చేశారు. 5 మిలియన్ల బొగ్గును తవ్వుకోవడానికి అవకాశం లేకుండా ఈరోజు సింగరేణికి నష్టం చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ప్రతి సంవత్సరము ఈ సింగరేణి ప్రభుత్వ రంగ సంస్థ కేంద్రానికి, రాష్ట్రాలకు 8,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం డివిడెండ్ రూపాల్లో, పన్నుల రూపాల్లో చెల్లిస్తూ ఉంది. అలాంటి మంచి సంస్థని కాపాడుకోకుండా ఈరోజు వేల మందికి, లక్షల మందికి ఉపాధి కలిసి సంస్థని కాపాడుకోకుండా కేంద్ర ప్రభుత్వం ఆ రకంగా మరి రాష్ట్ర రెడ్డి గారు గట్టిగా పోరాడే జిల్లా కమిటీ పైల ఆశయ్య గారు, జిల్లా సెక్రటరీ గారు,